ఎన్నికల సమయంలో సొంత జిల్లానే తన బలమని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీకి తానే నిజమైన వారసురాలని గొప్పగా ప్రకటించిన ఆమె రాష్ట్రమంతా పర్యటిస్తూ పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికల్లో పరాజయం తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఆమె రాకతో సందడిగా కనిపించిన రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దంగా మారుతోంది. అయినా ఆ పరిస్థితిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఇంతకీ కాంగ్రెస్కు వారసురాలని చెప్పుకున్న ఆ నాయకురాలు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా సాగుతోంది? ఇంతకు ఎవరామె, ఏంటా కథ? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రమంతా చుట్టేసిన ఆమె ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఆ అన్నకే బాణాన్ని ఎక్కుపెట్టి ఎదురు తిరిగింది. ఎన్నికల సమయంలో మాటల తూటాలను పేల్చింది. ఎన్నికల తర్వాత ఆ తూటాలన్నీ తుస్సుమనిపించేలా చేసింది. కనీసం సొంత జిల్లాలో కూడా కనిపించకుండా క్యాడర్ను అయోమయ స్థితిలో పడేసి ఇక తలబాదుకునేలా చేస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలను చక్రం తిప్పిన పార్టీ కాంగ్రెస్. అయితే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులను పదవుల కోసం చక్కర్లు కొట్టించిన జిల్లా కడప. వైఎస్సార్ సొంత జిల్లా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు నాయకుడిగా ఎదగాలన్నా, ఎవరు అధికారంలో కూర్చోవాలన్నా అంతా కడప జిల్లా నుండే వ్యూహాలు నడిచేవి. అయితే ఇప్పుడు ఆ జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ కొద్దో గొప్పో జిల్లాలో బ్రతికే ఉంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనవాళ్లు ఆ జిల్లాలో అక్కడక్కడ కనిపిస్తాయి. అందుకే ఆయన బిడ్డ షర్మిల అన్నతో విభేదించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత కడప ఎంపీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే అక్కడ షర్మిల ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కొద్దో గొప్ప క్యాడర్ ఉంది అంటే అది కడప జిల్లాలో మాత్రమే. అలాంటిదిప్పుడు ఆ ఉన్న క్యాడర్ను కూడా కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతోంది. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నా చితకా నాయకులు కొద్దో గొప్పో అక్కడికి వచ్చి పార్టీ బతికే ఉంది అని కొంత భరోసా కల్పించారు. కానీ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాజకీయ పగ్గాలు చేపట్టిన తర్వాత కడప జిల్లాలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆ వర్గాలే అంటున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురిగా తనను ఆదరించాలని, అభిమానించాలి అని ఎన్నో మాటలు చెప్పిన షర్మిల ఎన్నికల తర్వాత కనీసం జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. వైఎస్సార్ వర్ధంతి మరియు వైఎస్సార్ జయంతి సమయంలో తప్ప కడప జిల్లాలో ఇంతవరకు షర్మిల అడుగుపెట్టిందే లేదు. పార్టీ కార్యకర్తలు కూడా అంతంత మాత్రమే. ఎన్నికల ముందు వరకు పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలు కూడా ఇప్పుడు రావడం లేదంట. కనీసం పార్టీని ముందుకు నడిపించే కింది స్థాయి నాయకులు కూడా బయటకు రావడం లేదని ఆ పార్టీ క్యాడర్ అంటోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఎన్నికల ముందు వరకు నియోజకవర్గాలకు సంబంధించిన కొంతమంది నేతలు పార్టీ పిలుపుల మేరకు చిన్నా చితకా కార్యక్రమాలకైనా చేస్తూ ఉండేవారు. అయితే షర్మిల పార్టీ పగ్గాలు పట్టిన తర్వాత కనీసం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు కానీ, పార్టీ బలోపేతం ఎలా చేయాలి, ఏ అంశాలలో చేయాలి అనే దానిపై సూచనలు ఇచ్చే నాయకుడు కూడా కరువయ్యాడని ఆ పార్టీ క్రింది స్థాయి నాయకత్వం వాపోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జీవోత్సవంలా ఒంటరిగా మిగిలిపోయిందంటున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల కనీసం సొంత జిల్లాకు కూడా రాకపోవడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఒకప్పుడు షర్మిల జిల్లాకు వస్తుందంటే అక్కడక్కడ బ్యానర్లు వెలిసి తమ అభిమానాన్ని చాటుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా కనబడడం లేదు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయినట్లే కనబడుతోంది. దోగొప్పో బతికి ఉన్న ఆ పార్టీ ఇప్పుడు పూర్తిగా కకలావికలమవుతుందని కాంగ్రెస్ సీనియర్లు వాపోతున్నారంట. మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలకు పార్టీ హైకమాండ్ రాజ్యసభ సీటు ఖాయమని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు కూడా. అయితే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. ఈ మధ్యలో 1-2 సార్లు రాజ్యసభకు సీట్లు ఖాళీ అయినా షర్మిలకు బెర్త్ దక్కలేదు. పలువురు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలే షర్మిలకు దక్కని హామీ నెరవేరకుండా అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక మొదట్లో ఉన్న ఉత్సాహం ఆమెలో ఇప్పుడు కనిపించట్లేదని, రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల ప్రభావం అంతంత మాత్రంగా ఉందని అంటున్నారు.
పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంలో ఆమె ఫెయిల్ అయ్యారని పేర్కొంటున్నారు. అందుకే ఆమెకు రాజ్యసభ పదవి ఇవ్వలేదని కొందరు సొంత పార్టీ నాయకులు అంటున్నారు. మొత్తానికి షర్మిలకు ఏపీ కాంగ్రెస్లో పగ్గాలు ఇవ్వడం ద్వారా పార్టీని పూర్వ వైభవం దిశగా తీసుకువెళ్లవచ్చని అంచనా వేశారు. కానీ ఆమె ఎంతమాత్రం ప్రభావం చూపలేదు. అయితే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన జగన్ని మాత్రం అధికారం నుండి దూరం చేయడంలో షర్మిల కీ రోల్ ప్లే చేశారు. అయితే ఆ విషయంలో సక్సెస్ అయిన ఆమె రాజకీయంగా మాత్రం మెరుగుపడలేదు. ఒకప్పుడు ఆమె రాకతో సందడిగా కనిపించిన రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దంగా మారుతోంది. అయినా ఆ పరిస్థితిపై ఆమె నుండి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. దీంతో తమకు డైరెక్షన్ ఇచ్చే నాయకులు లేని క్యాడర్ తీవ్ర ఆందోళన చెందుతోంది. మా రాష్ట్ర అధ్యక్షురాలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్ ఆమెను పీసీసీ నుండి తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పజెప్తుందా లేక షర్మిలను కంటిన్యూ చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. మరి ఇకనైనా షర్మిల స్టేట్ పాలిటిక్స్లో యాక్టివ్ అవుతారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ నిత్యం ప్రజలను ఆకట్టుకునే పని చేస్తారా లేదో వేచి చూడాలి.